ఇంకా పాఠం తర్వాత ఉన్న చిన్న కథ మాతృదేవోభవ పితృదేవోభవ చదవండి, ఆనందించండి. ఇందులో కూడా ఇలా బిట్వేం చేశారు. పాత్రలు: పరమశివుడు, పార్వతి, వినాయకుడు, కుమారస్వామి. మొట్టమొదట పూజించదగిన వాళ్ళు తల్లిదండ్రుల్ని పూజించడం ఎంత ముఖ్యమో, దాని ద్వారా ఎంతటి ఫలితం కలుగుతుందో వివరించే కథయే మాతృదేవోభవ పితృదేవోభవ. వినాయక వ్రత కథగా ప్రసిద్ధి పొందిన కథలో శివుడు గణాధిపత్యం కొరకు ఇద్దరు కుమారులలో ఎవరైతే భూమండలాన్ని ముందుగా చుట్టి వస్తారో వారికి గణాధిపత్యం ఇస్తానని చెబుతాడు. వెంటనే కుమారస్వామి నెమలి వాహనంపై భూమండలం ప్రదక్షిణకి వెళ్తాడు. వినాయకుడు తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేస్తే భూమండలాన్ని ప్రదక్షిణం చేసినట్లే అని ప్రదక్షిణ చేస్తాడు. వినాయకుడు గణాధిపత్యం పొందగా కుమారస్వామి ఓటమిని అంగీకరించి సోదర ప్రేమను చాటుకున్నాడు. తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేస్తే భూమండల యాత్ర చేసినట్లేనని వినాయకుడికి చెప్పింది ఎవరు? నారదుడు.